నమస్తే. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో కొత్తగా వచ్చినటువంటి పార్టీ జనసురాజ్ పార్టీ గతంలో ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టి తానే నేరుగా రంగంలోకి దిగుతున్నాడు. అయితే పీకే ఎఫెక్ట్, పీకే ఇంపాక్ట్ త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏమైనా ఉంటుందా? ఈ అంశాన్ని గురించి క్లుప్తంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరి ఓట్లను చీల్చుతాడు, ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. పీకే గురించి మనము ఒక స్ట్రాటజిస్ట్గా చాలా గొప్పగా చెప్పుకుంటారు. అక్కడ వెస్ట్ బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ఇంకా చాలా రాష్ట్రాల్లో వాళ్ళందరినీ గెలిపించాడు పార్టీలు అని చెప్పి. కానీ ఇప్పుడు తానే పార్టీ పెట్టి రంగంలోకి దిగాడు. ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను కూడా పీకేతో పనిచేశానండి. 2014 లోక్సభ ఎలక్షన్లో వారణాసిలో. అప్పుడు ఆయన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పి మోదీ గారి క్యాంపెయిన్, అండ్ మోదీ అని కాదు బీజేపీ క్యాంపెయిన్ హ్యాండిల్ చేయడానికి ఒక రోల్ తీసుకున్నారనమాట. ఆ టైం నేను కూడా అక్కడ ఉన్నాను. చాలా మెథాడికల్ మనిషి, చాలా బాగా పనిచేస్తారు. ఏం చెప్తారు, చాలా డీటెయిల్డ్గా ఆయనకి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఏం చేసినా కానీ ప్లానింగ్ ఉంటుంది అన్నమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ పీకే గారు ఇప్పుడు వేసిన ఈ గూగ్లీ అని చెప్పొచ్చు, మన క్రికెట్ పార్లన్స్ చెప్తే గూగ్లీ అని చెప్తాం మనం దాన్ని. ఈ గూగ్లీ ఎట్లా వస్తుంది అనేది దాని ప్రకారం మన జేవిసి శ్రీరామ్ గారు మన టైమ్స్ నౌలో ఒక సర్వే చేశారు. అది కాకుండా ఇండియా టుడే వాళ్ళు కూడా సర్వే చేశారు. ఈ 2 సర్వేలో పీకేకి 4 నుంచి 5% ఓట్లు వస్తుందంట. అది కూడా చాలా హై లెవెల్లో, అంత ఉండదు, దానికన్నా తక్కువే ఉంటుంది, కానీ 4 to 5% వస్తుంది. సీట్ ఒకటి కూడా రాదు అని చెప్తున్నారు. కొన్ని సర్వేలు 8 to 12 వచ్చినట్టున్నాయి. అదే అది అన్ని ఇస్తారండి. అది 8 to 12 సీట్సా? నో 8 to 12%. అదే అంటారు. అసలు గెలవాలంటే 36% కావాలి. ఓకే, సో ఆయన గెలవలేరు. ఏం చేస్తారంటే స్పాయిలర్ అంటారు మన యూజువల్లీ. ఎవరినైనా కట్ చేయాలంటే ఓట్లు కట్ చేసి. బీహార్లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, బీహార్ మన ఆంధ్రప్రదేశ్ లాగా చాలా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఉన్నాయి అక్కడ. ఓటింగ్ కూడా అదే లెవెల్లో జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ క్యాస్ట్ ఏది ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆయన క్యాస్ట్ బట్టే ఉంటుంది ఓటింగ్ అంతా. అక్కడ మీరు ఎంత చదువుకున్నోడైనా కానీ, ఎంత అయినా కానీ వాస్ట్ మా ఓడు మీ ఓడు అని చెప్పి ఓట్లు ఇస్తారు అక్కడ, అంతే. దాని మీద ఉంటుంది క్యాల్కులేషన్ అంతా. సో ప్రశాంత్ కిషోర్ని ఇచ్చే హైప్, ఎందుకంటే ఆయన హైప్ మీద ఎక్కువ ఉంటాడు కదా. ఆయనకు పిఆర్ మెకానిజం, చాలా మంచి పిఆర్ మెకానిజం ఉంది. మీరు చెప్పినట్ల వైఎస్ఆర్సీపీకి, దాని తర్వాత తమిళనాడులో స్టాలిన్ కోసం, వెస్ట్ బెంగాల్లో పనిచేస్తారు. ఒక్కటే ఏరియాలో ఆయనకు ప్రాబ్లం వచ్చింది, అది మన పంజాబ్లో అమరీందర్ సింగ్తో పడలేదు, కొట్లాడుకొని వాళ్ళు బయటకు వచ్చేసారు అక్కడ. కానీ ప్రశాంత్ కిషోర్ దాని తర్వాత ఎక్కడ పనికి రాలేదు, ఆయన చేసిన స్ట్రాటజీ ఎక్కడ పనికి రాలేదు, అన్ని ఓడిపోయారు కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఈ బీహార్లో ఎందుకు దిగారంటే బేసిక్లీ ఓట్లు అండర్ కట్ చేయడానికి. ఆయన అలిగేషన్ ఏంటంటే వీళ్ళందరూ క్యాస్ట్ బేస్ పార్టీలు, నేను ఒక్కరే సపరేట్గా ఉంటాను, నా కోసం ఓటేయండి అని చెప్పి. కానీ రాజుగారు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంత చెప్పినా కానీ పీకేకి ఒక మాట ఉంటుంది. పీకే గారు ఎడ్యుకేటెడ్ ఓటర్స్ని కట్ చేస్తారు. అంటే చదువుకున్న వాళ్ళు బీహార్లో ఎవరెవరు ఉన్నారు యంగ్స్టర్స్, వాళ్ళ ఓటు కట్ చేసుకుంటారు. అది బీజేపీ వైపు నుంచి వెళ్తుందో ఆర్జేడీ వైపు నుంచి వెళ్తుందో చూడాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్కి అయితే అక్కడ ఎక్కువ ప్రాస్పెక్ట్స్ లేవు. కాంగ్రెస్కి మ్యాక్సిమం రాబోయే అదే 11 సీట్లు వస్తుంది, అంతే ఉంటుంది కాంగ్రెస్కి. ఆర్జేడీ బీజేపీ నడిమిట్లో ఉంటుంది, ఎందుకంటే నితీష్ కుమార్ కూడా యంగ్స్టర్ సపోర్ట్ ఎక్కువ లేదు. కానీ మోదీ గారు ఒక అపీల్ చేసినప్పుడు న్యాచురల్లీ మోదీ గారి కోసం ఓట్ చేస్తారు అక్కడ. అది మనం ఎప్పుడు చూస్తూనే వస్తాం. మోదీ గారు ఎప్పుడు చెప్తారు కదా, మీరు క్యాండిడేట్ని చూడకండి, నన్ను చూడండి, నా కోసం ఓట్ వేయండి అని చెప్పేసి. సో అదే జరుగుతుంది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ పోల్లో, ఇప్పుడు జరిగిన ఒపీనియన్ పోల్లో 5 నుంచి 6 నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్లు 8 కూడా కావచ్చు, కానీ అది విన్నింగ్ మార్జిన్ కాదు. సరే, ఓటు ఎక్కడి నుంచి కట్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓటింగ్ మీరు కట్ చేసేది మీరు ఏ స్పెసిఫిక్ బీజేపీని తీసుకుంటారా లేకుంటే ఆర్జేడీని తీసుకుంటారా, ఇది ఉంటుంది. అది కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉండవు. ఆయనకి రూరల్ ఏరియాలో ఎక్కువ పట్టలేదు, దానికి అర్బన్ ఏరియాస్లో పట్నా కావండి, దాని చుట్టుపక్కల ఉన్న మేజర్ టౌన్స్లో బీహార్లో అక్కడ కొంచెం పట్టుంది అంతే. ఈ హైప్ బిల్డప్ చేయడానికి మిగతా రాష్ట్రాల నుంచి చాలామంది తెచ్చుకుంటున్నాడు. ఆయనకి మనకంతా తెలుసు ఐపాక్ అని చెప్పి ఆయనకి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఐపాక్ని యూజ్ చేసి ఒక పిఆర్ మెకానిజం బిల్డప్ చేసుకున్నారు, హైప్ అనమాట అదంతా. దాని తర్వాత యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మాటలు అంటారు, ఆయన గెలవబోతున్నారు అది ఇది అని చెప్పి. తర్వాత అది ఫుస్ అయిపోతుంది, మొత్తం గ్యాస్ కూడా ఉండదు దానికి. అదే జరుగుతుంది ఇంట్లో. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్ టు ప్రశాంత్ కిషోర్. 0 సీట్స్, మ్యాక్సిమం 4% ఓట్లు అంతే, దానికన్నా ఎక్కువ రాదు. ఎందుకంటే అంత క్యాండిడేటే లేరు. ఆయన ఎక్కడికి తీసుకొస్తారు క్యాండిడేట్ని? అదే కదా, క్యాండిడేట్ ఉండాలి, క్యాండిడేట్ దగ్గర డబ్బులు ఉండాలి. ఎలక్షన్ అంటే ఏదో చిన్నపిల్లల ఆట కాదు ఇది. అసెంబ్లీ ఎలక్షన్ అంటే కూడా చాలా ఖర్చు పెడితే తప్పదు. మన దగ్గరలో కాదు, మన దగ్గర
ఒక 100 కోట్లు ఖర్చు పెడతారు ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి, 25 కోట్లు అయితే మినిమం ఉంటుంది. కానీ అక్కడ బీహార్లో అంత అక్కర్లేదు మీకు, బీహార్లో చిన్న అమౌంట్ నడిచిపోతుంది అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో క్యాండిడేట్ కూడా మీ ధర మంచిగా డబ్బులు ఉన్న క్యాండిడేట్ ఉండాలి, ఆయనకి ఫాలోయింగ్ ఉన్న క్యాండిడేట్ ఉండాలి. ఈయన ఇప్పుడే పార్టీ పెట్టిండు, ఇప్పుడు ఈయన చేయగలుగుతాడా లేదా క్యాండిడేట్ మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ క్లోజ్ అవుతుంది కదా జల్దీ. సో 6వ తారీఖు ఎలక్షన్కి నామినేషన్ ఎక్కువ రోజులు లేవు. 10th అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దాని ఒక 5-6 రోజులు ఉంటుంది, దాని తర్వాత నామినేషన్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు దాకా ప్రశాంత్ కిషోర్కి పోటీ చేయబోయే సీట్లు, ఆయన పోటీ చేసేబోయే క్యాండిడేట్లు ఎవరెవరని మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది రాజకీయాలు. సో అట్లీస్ట్ అన్ని స్థానాలు, అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయగలుగుతుంది అంటారో ఆ పార్టీ? కనీసం ఒక సగం స్థానాల్లో అయినా పోటీ చేయగలుగుతుందా, లేకపోతే డౌట్ఫుల్. అది కూడా పోటీ చేస్తారు. పోటీ చేయడానికి ఏముంది, మీ దగ్గర డబ్బులు ఉందో నా దగ్గర డబ్బులు ఉంటే పోటీ చేస్తాం. మనకు ఒక ఇమేజ్ వస్తుంది కదా, చూడు నేను పోటీ చేస్తాను ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్. మన దగ్గర కొంతమంది బోర్డులు వేసుకొని తిరుగుతారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎంపీ అని చెప్పి, అంటే ఓడిపోయారు అనమాట. అది చెప్పరు, ఓడిపోయిన ఎంపీ ఓడిపోయిన ఎమ్మెల్యే అని పెట్టడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అది బేసిక్లీ. ఆ పేరు చెప్పి 10 రూపాయలు సంపాదించుకుంటే అది కూడా చేసుకుంటారు వాళ్ళు. ఆ పేరు చెప్పి ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి లేకుంటే వాళ్ళ ఫండ్స్ తీసుకొని, సో డబ్బులు లోన్ తీసుకొని పెడతారు. అండ్ బీహార్లో డబ్బులకి తక్కువ ఏం లేదు, అక్కడ పావర్టీ ఉంది కానీ డబ్బులు మస్తుంది అక్కడ మనుషుల దగ్గర, కొంతమంది దగ్గర అయినా వాళ్ళు పోటీ చేస్తారు. దాంట్లో ఏం సర్ప్రైజింగ్ ఏం లేదు. ఐపాక్ మిషనరీ ఎంత ఉన్న దాకా ఆయన దాన్ని బట్టి పబ్లిసిటీ వెహికల్ బిల్డప్ చేయడమో కార్యక్రసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రశాంత్ కిషోర్ మోదీ గారు క్యాంపెయిన్ టైంలో 2013 నుంచి ఆయన దగ్గర ఉన్నాను. నేను ఆయన్ని 2013లో గాంధీనగర్లో కలిసాను ఫస్ట్. అప్పుడు మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్లో, అక్కడ వెళ్ళాను నేను మోదీ గారిని కలవడానికి. ఆ టైంలో కలిసాను అక్కడ. ఆ టైం నుంచి మోదీ గారితో ఉన్నారు. అప్పుడు ఆఫ్కోర్స్ యూఎస్ నుంచి చాలా మందిని తీసుకొచ్చారు, యూరోప్ నుంచి తీసుకొచ్చారు ఇండియన్స్ని, అక్కడ పనిచేస్తున్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మంచి జీతం ఇచ్చి సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సెటప్ చేసి మోదీ గారు అంటే కంప్లీట్ బీజేపీ క్యాంపెయిన్ 2014 నడిపించారు. చాలా బాగా నడిపించారు, దాంట్లో డౌటే లేదు. చాయ్ పే చర్చ కానివ్వండి, మిగతా ప్రోగ్రామ్ అన్ని, ఈ హోలోగ్రామ్ టెలికాస్ట్ మోదీ గారిది, ఒక్కడే ప్లేస్ నుంచి 25 లొకేషన్స్లో హోలోగ్రామ్ చేసి మోదీ గారిని నేను బోంగిర్లో నేనే చేపించాను, మన కేశవ్ మెమోరియల్ కాలేజ్లో నేనే చేపించాను, ఇది అల్వాలో చేపించాను నేను. ఇదంతా జరిగింది ఆ టైంలో. ప్రశాంత్ కిషోర్ ఇస్ గ్రేట్ ఆర్గనైజర్, దాంట్లో డౌట్ లేదు. స్ట్రాటజిస్ట్. కానీ ఒక స్ట్రాటజీస్ ఓటుగా కన్వర్ట్ చేసే, మనం పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చూసాం మనం ఆంధ్రాలో. పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు కూడా చాలా డిబేట్లు చెప్పాను, కన్వర్జన్ ఆఫ్ క్రౌడ్ ఇంటూ ఓట్స్ ఇస్ చాలా టఫ్, అంత ఈజీ కాదు ఇది. అదే పాట ప్రశాంత్ కిషోర్ కూడా, మీకు 1,00,000 మంది మిమ్మల్ని గడవడానికి వస్తారు, లేకపోతే పబ్లిక్ మీటింగ్కి వస్తారు. ఇప్పుడు విజయ్ మీటింగ్లో మనం చూసాం, కానీ ఓట్లకు వస్తుందా? ఓట్లకు రాదు. అది ఆ మెషినరీ ఉండాలి మీ దగ్గర కన్వర్ట్ చేయడానికి. అదే బూత్ మేనేజర్స్ ఉండాలి మీ దగ్గర, ఒక్కొక్క బూత్కి 10 మంది అని ఉండాలి, బయట కూర్చొని 6 ఉంటారు, లోపల 2 ఉంటారు, అట్లా మీ దగ్గర బూత్ మెషినరీ ఉండాలి. ఇంటింటికి వెళ్ళి స్లిప్లు ఇవ్వడం, ఇంటింటికి వెళ్ళి కలవడం, ఇది చాలా డిఫికల్ట్. ఒక్క మనిషి చేయలేడు, ఒక కంప్లీట్ పార్టీ సెట్. దానికోసం బీజేపీ ఇంత స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే బీజేపీ మిషనరీ ఒకటి, సంఘ్ వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. అది కాకుండా బీజేపీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, హూ ఆర్ బ్యాటిల్ హార్డ్ వెటరన్స్ అంటారు, ఎన్నో ఎలక్షన్స్ చూశారు వాళ్ళు. సో వాళ్ళు ఉంటారు, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి గడప కొట్టి వాళ్ళు వెళ్ళి కలిసి ఓట్లు అయిపోయి ఉంటారు. అది వీళ్ళ దగ్గర లేదు, ప్రశాంత్ కిషోర్ పార్టీకి లేదు. ఎగ్జాక్ట్లీ సార్. సురేష్ గారు మీరు అన్నట్టుగా అతను స్వతహాగా గెలిచి పవర్లోకి వచ్చేంత కెపాసిటీ ఏం లేదు. కాకపోతే స్పాయిలర్, ఇప్పుడు మీరన్న ఇందాక అతను క్యాస్ట్ ప్రస్తావన తీసుకొచ్చారు. నేను విన్నది ఏంటంటే అతను కూడా బ్రాహ్మణే అని విన్నాను. ఒకవేళ మ్యాక్సిమం అవకాశం ఉంటే అతను బీజేపీ ఓట్లనే ఎక్కువ తీసుకెళ్లే అవకాశం ఉందని కొంతమంది చెబుతున్నారు. కొంతమంది అంటున్నారు లేదు కాంగ్రెస్ ఓట్లను కూడా తీసుకెళ్తాడు కొంతమంది చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? సో బ్రాహ్మిన్ ఓట్స్ బీజేపీకి వెళ్తున్న బ్రాహ్మిన్ ఓట్ చాలా తక్కువ బీహార్లో, చాలా తక్కువ. సో అక్కడ మెయిన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్స్ ఎక్కువ ఉంటుంది, ఓబీసీ ఓట్స్, దట్ ఈస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఉంటుంది. సో బీహార్ జార్ఖండ్ లాగానే, అదే అక్కడి నుంచే కదా పుట్టింది జార్ఖండ్. సో స్ప్లిట్లు అయినప్పుడు కూడా వాళ్ళతో ఒక ట్రైబల్ ఏరియా జార్ఖండ్కి వెళ్ళిపోయింది. బీహార్లో కూడా పెద్ద ట్రైబల్ ఏరియా ఉంది. బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు వెళ్ళి ప్రశాంత్ కిషోర్కి ఓట్లు వేస్తే బీజేపీ ఓట్లు అయిపోవు, ఎందుకంటే చాలా మటుకు బ్రాహ్మిన్స్ చాలా తక్కువ ఉన్నారు పర్సంటేజ్ వైజ్ చూస్తే. సో వాళ్ళు ఓటు వేసేది, వాళ్ళు ఓటు వేయకుండా కూడా మనం చూసాం. లేకుంటే బ్రాహ్మిన్స్ ఓటు వేస్తే ఎప్పుడో బీజేపీ గెలిచిపోతుండే కదా అన్ని 400 సీట్లు. ఇక్కడ జరగట్లేదు, ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. వాళ్ళని తిట్టడానికి చాలా మంది ఉంటారు, బ్రాహ్మిన్స్ని మనం చూస్తూనే ఉంటాం కదా, అది వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి చాలా మంది ఉంటారు. కానీ బ్రాహ్మిన్స్ ఎంత మంచి పని చేశారో అదేమో ఎవరు చెప్పరు. అదంతా వాళ్ళ మీద అటాకింగ్, లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు. ఎవడు కావాలంటే కొట్టుకుంటూ పోతే, ఇప్పుడు సిజిఐ గవాయి మీద షూస్ పడేసిన మనిషి ఆయన ఏ క్యాస్ట్ నుంచి తెలియదు, కానీ ఆల్రెడీ మొదలు పెట్టేశారు బ్రాహ్మణికల్ హైరార్కీ, అది ఇది బ్రాహ్మణికల్ సన్ అది అని చెప్పి. ఎందుకంటే బ్రాహ్మిన్స్ తిడితే మీకు 10 ఓట్లు వస్తుంది, అది కదా వీళ్ళ స్ట్రాటజీ. సో ప్రశాంత్ కిషోర్ని తిడితే 10 ఓట్లు ఆర్జేడీ కానీ బీజేపీకి రావాలి యాక్చువల్.
అది స్ట్రాటజీ ఉండాలన్నమాట. అయితే ఈ మధ్యనే ఆయన ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి మరొకసారి మళ్ళీ సీఎం కాలేడు, ఇది వన్ టైం సీఎం అని చెప్పారు. ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారో తెలియదు కానీ ఇక్కడ కూడా జోస్యం చెప్పినట్టున్నారు రేవంత్ రెడ్డి గురించి. అది చెప్తారులే, ఇప్పుడు జోస్యం నేను కూడా చెప్తాను. రేవంత్ రెడ్డి 3 సార్లు గెలుస్తాడో, రేవంత్ రెడ్డి 2 సార్లు గెలుస్తాడో అన్ని మనకి డేటా ఉండాలి బ్యాకప్ చేయడానికి. ఈ మనిషి వైఎస్ఆర్సీపీని ఫస్ట్ టైం గెలిపించారు కదా, మళ్ళీ రెండోసారి ఎందుకు రాలేదంటే ఆయనకు తెలుసు గెలవడని చెప్పేసి. ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ జగన్ వాజ్ వెరీ వెరీ క్లియర్ అన్నమాట. ఈ ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఒక హైదరాబాద్ని మ్యాచ్ చేయడానికి జగన్తో చేయలేకపోతే మనిషి అక్కడ ఓటర్స్ ఏమనుకున్నా సరే చంద్రబాబు నాయుడుకి ఇద్దాం ఈసారి ఛాన్స్, ఆయన చేస్తాడు చూద్దామని చెప్పేసి. లేకుండా ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ రావడం కానీ, ఆంధ్రాలో ఐటీ కంపెనీ తీసుకురావడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకురావడం పెద్ద ఇట్స్ అ వెరీ వెరీ టాల్ టాస్క్. అది ప్రశాంత్ కిషోర్ కాదు, ఇంకెవరు చేయలేరు. అది దట్ ఈస్ ప్యూర్లీ ఇప్పుడు లోకేష్ చేస్తున్నట్లాంటి ఎఫర్ట్స్, పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు ఎఫర్ట్స్, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు ఎఫెక్ట్ ఉంటుంది. దానిపైన ఉంటుంది అనమాట. మీరు ఎట్లా తీసుకొస్తారు ఇన్వెస్ట్మెంట్. బీహార్ కూడా చూడండి, ఇప్పుడు ఈ లేటెస్ట్ సర్వేలో చూసాం మనం. బీహార్, యూపీ అంతా బీమారు స్టేట్స్లో బయటకు వచ్చినాయి. వీళ్ళ ఫిగర్స్ చాలా బాగుంది. బీహార్ ఇంకా చాలా దూరం వెళ్ళాలి వాళ్ళు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ పర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ స్టేట్ ఇంప్రూవ్ అయింది డెఫినెట్గా. బీహార్కి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు మోదీ గారు. అక్కడ ఉన్న మహిళలకు కొంచెం సహాయం ఇచ్చి డబ్బులు ఇస్తే ఒక స్కీమ్ పెట్టారు. ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. కానీ బీహార్ని, యూపీని ఒక లెవెల్గా తీసుకురావాలంటే టైం పడుతుంది. యూపీలో అఫ్కోర్స్ ఒక మంచి స్ట్రాంగ్ ముఖ్యమంత్రి ఉన్నారు. వాళ్ళకి ఇండస్ట్రియల్ బేస్ ఒకటి ఉంది. నోయిడా వైపు ఒకటి చాలా స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్ ఉంది. కాన్పూర్ వైపు డిఫెన్స్ సెక్టర్ బేస్ ఉంది. కానీ బీహార్కి అదేం లేదు. అది ఎక్కడ వచ్చిన ప్రాబ్లం అనమాట. చాలా సంవత్సరాల నుంచి బీహార్ని నెగ్లెక్ట్ చేశారు. ఆ నెగ్లెక్ట్ ఇప్పుడు కూడా నడుస్తుంది. బీహార్కి ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి ఉండాల్సి, కానీ బీజేపీ వైపు నుంచి కూడా ఎవరు లేరు. సుశీల్ కుమార్ మోదీ గారు లాస్ట్ ఉన్నారు, ఆయన ఇప్పుడు లేరు. నితీష్ కుమార్ ఈజ్ అ వెరీ వెరీ సాఫ్ట్ మ్యాన్. అగ్రెసివ్గా ఉండడానికి ఒక యంగ్స్టర్ లాగా ఉంటే ప్రశాంత్ కిషోర్ వుడ్ హావ్ బీన్ ద ఐడియల్ చాయిస్. ప్రశాంత్ కిషోర్ బీజేపీలో ఉంటే బహుశా ఆయనకి ఏమైనా ఓట్లు రావచ్చేమో, కానీ ఆయన ఒంటరిగా పోటీ చేసి ఆయన ఓట్లు తీసుకురాలి. అండ్ అంటున్నారు నితీష్ కుమార్ కి బహుశా ఇది లాస్ట్ ఎలక్షన్ కావచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. ఆయన అన్నారు కదా, 3 ఎలక్షన్ ముందే అన్నారు. ఆయన 15 సంవత్సరాల ముందు అన్నాడు నా లాస్ట్ ఎలక్షన్ అన్నారు. కానీ ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. అది మెయిన్ చెప్పడానికి అందరూ ఆయనే చెప్పినారు నా లాస్ట్ ఎలక్షన్ 15 సంవత్సరాల ముందు చెప్పాడు, మళ్ళీ 10 సంవత్సరాల ముందు చెప్పాడు, లాస్ట్ ఎలక్షన్లో కూడా చెప్పారు. కానీ ఆయన రిటైర్ కావట్లేదు. లాస్ట్లో ఆయన కిందకి దింపాల్సి వస్తుంది అనుకుంటా. ఆ పరిస్థితికి వచ్చింది. అది ఇంకో డిబేట్. అది షిండే లాగా దీన్ని కూడా కిందకి దింపుతారా ఎలక్షన్ తర్వాత చూడాల్సింది. అది స్ట్రైక్ రేషియో చాలా తక్కువ. బీజేపీ స్ట్రైక్ రేషియో 70% ఉంది బీహార్లో. వాళ్ళు 100 సీట్లు పోటీ చేస్తే 70 సీట్లు గెలుస్తున్నారు వాళ్ళు. అది నితీష్ కుమార్కి 45% ఉంది స్ట్రైక్ రేషియో. అంటే 100 సీట్లు పోటీ చేస్తే 45 గెలుస్తున్నాడు. సో నా అంచనా ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం కూడా బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకోవాలండి. కానీ నితీష్ కుమార్కి ఏంటంటే ఆయనకి ఇవ్వకపోతే ఆయన మళ్ళీ ఆర్జేడీకి వెళ్ళిపోతారు. ఆ 20-30 సీట్లు కావాల్సింది అక్కడికి తీసుకెళ్ళిపోతారు. సో బీజేపీ కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. కానీ కర్ణాటకలో చేసినట్ల జేడీఎస్ని కంప్లీట్ ఎలిమినేట్ చేయడము, మహారాష్ట్ర చేసినట్టు శివసేనని పక్కన పెట్టడం, అది చేయాల్సింది అండ్ చేస్తారు కూడా బీజేపీ. ఇప్పుడు కాకుంటే 10 సంవత్సరాల తర్వాత డెఫినెట్గా నితీష్ కుమార్ గారు ఉంటారో లేదో అని కాదు, బట్ బీజేపీ విల్ బిల్డ్ అప్ దర్ ఓన్ బేస్ ఇన్ బీహార్. అది డౌట్ లేదు దాన్ని. సో ఫైనల్ గా పీకే గురించి ఏం చెప్తారు సార్? అంటే అతను నెగ్లెజిబుల్ ఇంపాక్ట్ ఎవరి మీద ఉన్నా స్పాయిలర్ ఎవరైనా కానివ్వండి, స్పాయిలర్ కూడా ఉండదు రాజు గారు. అక్రాస్ ద బోర్డ్ స్టాండర్డ్ 243 సీట్లలో ఆయనకి రాదు, ఓట్లు రావు. ఎక్కడో అక్కడిక్కడ 5%, 10% ఏదో 5-6 సీట్లు వస్తుంది, కానీ ఆయనకి దానికన్నా ఎక్కువ రాదు. ఆయన పోటీ చేసే సీట్లో బహుశా కొంచెం పర్సంటేజ్ రావచ్చు, కానీ అక్రాస్ ద బోర్డ్ 243 సీట్లు ఆయన కవర్ చేయలేరు. ఆయన క్యాండిడేట్లు ఉండరు, ఆయన డబ్బులు పెట్టడానికి డబ్బులు కూడా ఉండవు. ఈ 3 నడవదు. నో ఛాన్స్. కష్టం, చాలా కష్టం. బీహార్ పాలిటిక్స్లో అది నడవదు, మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సురేష్ గారు. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, బీహార్లో జరగబోయే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఏమైనా చేయగలుగుతుందా? ఓట్లు ఏమైనా చీల్చగలుగుతుందా? ఒకవేళ ఓట్లు చీల్చినా అది ఏ మేరకు ప్రభావితం చేయగలదు? అటు ఎన్డీఏ కూటమికి కానీ లేదా ఇటు మహాగఠబంధన్కి కానీ ఏ మేరకు ప్రభావితం చేయగలదు? కొంతమంది చెప్తున్నారు కేవలం 4-5% ఓట్లు మాత్రమే అతనికి వస్తే, అంతకు మించి వచ్చే అవకాశం లేదు. సీట్లు అసలు ఏమీ రాకపోవచ్చు కూడా. ఒకవేళ వచ్చిన 1 లేదా 2 సీట్లు వస్తే రావచ్చు, అంతకు మించి పెద్దగా అతను ఏమీ ప్రభావితం చేయలేడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు. మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.